హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ కడాయి పెట్టుకుని అందులో కొంచెం బటర్ వేసుకోవాలి. వేసుకున్నాక 5 ఆనియన్స్ తీసుకుని ఇలా కట్ చేసుకుని బటర్లో వేసుకోవాలి. ఇలా బటర్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 5 టమాటోస్ ఇలా కట్ చేసుకుని ఆ ఆనియన్స్ దాంట్లో వేసేయాలి. ఆనియన్స్, టమాటాస్ బాగా వేగాలి. అవి వేగిన తర్వాత 30 గ్రామ్స్ క్యాష్యూ తీసుకుని క్యాష్యూ అందులో వేసేయాలి. ఇలా 3 ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా కుకింగ్ చేసేది నేను కాదు, మా హస్బెండ్ సాయి చేస్తున్నారు. నాకు కుకింగ్కి హాలిడే ఇచ్చేసి మా హస్బెండ్ హెల్ప్ చేస్తుంటే సాయి వండుతున్నాడు. అలా టమాటోస్, క్యాష్యూ ఫ్రై అయిపోయాక 5 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత 5 పచ్చిమిర్చి వేసి కొద్దిగా వాటర్ వేయాలి. అలా అన్నీ మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేయాలి. కొద్దిసేపటికి అన్నీ బాగా ఫ్రై అవుతాయి. అన్నీ బాగా ఫ్రై అయ్యాక చల్లారబెట్టుకోవాలి మిక్సీ చేసుకోవడానికి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి మెత్తని పేస్ట్లా. ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి మిగిలిన బటర్ అందులో బటర్ కరిగిపోయాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మాది చెప్పా కదా గానుగ నూనెని, అందుకే అలా పొంగుతున్నట్టు వస్తుంది. ఆయిల్ కూడా వేడయ్యాక 4 పచ్చిమిర్చి అందులో యాడ్ చేసుకోవాలి. అలా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక మనం ఫస్ట్ పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ని ఆ ఆయిల్లో వేసేయాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగున మాడంటేస్తుంది. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీ తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి వేసాక గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. బాగా మిక్స్ చేశాక పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మన పన్నీర్ ముక్కలను అందులో వేసేయాలి. మేమైతే 400 గ్రామ్స్ తీసుకున్నాము. అలా పన్నీర్ కూడా యాడ్ చేశాక మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. అందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇలా చాలా ఈజీగా పన్నీర్ బటర్ మసాలా రెడీ చేసుకోవచ్చు. అంతేనండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.